కళ్యాణ గుణ సంపన్నం. భగవంతుణ్ణి అనేక రూపాల్లో మనం ఆరాధిస్తూ ఉంటాం. ఇక్కడ వాసవీదేవి రూపంలో ఆలయం నిర్మాణం చేశాం. భగవంతుడు నిర్గుణుడు, అంటే ఏ గుణాలు ఉండవు, గుణాతీతంగా ఉండే స్థితినే భగవత్ స్థితి అంటారు. మనం కూడా చేరుకోవలసింది ఆ స్థితికి. గుణం అంటే ఏదో ఒక లక్షణం ఉండడం, మంచి చెడ్డ ఏదైనా సరే. సుగుణం ఉంటే దుర్గుణం కూడా ఉంటుంది పక్కనే. ఏ గుణము లేకుండా దానికి అతీత స్థితిని చేరుకోవడమే భగవల్ లక్షణం. మనం సాధారణంగా ఏమనుకుంటాము అంటే మంచి గుణాలు ఉండడం అనుకుంటాం. మనం మంచి గుణాలు ఉండడం భగవల్ లక్షణం, చెడ్డ గుణాలు ఉండడం భగవల్ లక్షణం కాదు అని చెప్పలేదు శాస్త్రాల్లో. మంచి చెడ్డలకు అతీతంగా ఉండడం భగవల్ లక్షణం అన్నారు. ఆ మంచి చెడ్డలకు అతీతంగా ఉండాలంటే ముందు మంచివాళ్ళుగా ఉండాలి. చెడ్డవాళ్ళుగా ఉంటే అది సాధ్యం కాదు. మంచివాళ్ళుగా ఉండడం అంటే ఏమిటి అర్థం? మన మేలు కాకుండా ఇతరుల మేలు కోరడం, అది మంచి. మన మేలు కాకుండా ఇతరుల మేలు కోరడం, అది మంచి. భగవంతునికి గుణం అనేది ఉండదు. మనం కూడా గుణానికి అతీతమైన స్థితికి వెడితేనే భగవల్ లక్షణం. భగవంతుడిని చేరుకోగలుగుతాం, భగవంతుడు కాగలుగుతాం. చేరుకోవడం అనేది ఏం లేదు అక్కడ. దానికి మంచి గుణాలు ఉపయోగపడతాయి. అందుకని భగవంతుడు రూపం ధరించినప్పుడు కళ్యాణ గుణ సంపన్నుడై ఉంటాడు. రాముడైనా కృష్ణుడైనా ఈరోజు మనం ఆరాధిస్తూ ఉన్న వాసవీదేవి అయినా కళ్యాణ గుణ సంపన్నులై ఉంటారు. కళ్యాణ గుణం అంటే అర్థం పక్కాగా చెప్పాలంటే ఇంగ్లీష్లో దానికి సరైన అర్థం ఉంది, వెల్ఫేర్ అని అర్థం దానికి. మన కళ్యాణం అంటే తెలుగులో పెళ్ళి. కళ్యాణ గుణం అంటే రెట్టింపు పెళ్ళిళ్ళు చేసుకోవడం అనుకుంటారు, అది కాదు. ఇంగ్లీషులో సరైన అర్థం ఉంది, హిందీలో కూడా అదే పదం వాడతారు, సంక్షేమం అని వాడతారు. అలాగా సంక్షేమం ఇక్కడ అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలి, అది కళ్యాణ గుణం. అది మనలో ఎంతమందికి ఉందో ఆలోచించుకోవాలి. అలా ఉంటే దైవత్వాన్ని పొందగలుగుతాం. ముందు దైవాన్ని ఆరాధించడానికి ప్రధాన అర్హత ఇతరుల మేలు కోరడం, మన మేలు కాదు. మనకి కీడు జరిగినా సరే ఇతరుల మేలు కోరగలిగితే అంతకంటే గొప్పతనం ఇంకోటి లేదు, త్యాగం. కానీ ఇప్పుడు నాకు మేలు జరగాలి, వాడికి మేలు జరగాలి అనుకోవడం మధ్యమ స్థితి. నాకే మేలు జరగాలి, వాడు ఏమైతే నాకే అనుకోవడం అధమ స్థితి. ఇటువంటి వాళ్ళు ఎక్కువగా ఉండే కాలమే కలియుగం. నేను బాగుంటే చాలు, వాడు ఏమైతే నాకే, నా కోసమే ఇదంతా.